బ్రాహ్మణ సమాజాన్ని అన్ని రకాలుగాను అన్ని రకాలైన సామాజిక చెడుకులకి కారణంగా ఒక భూతంగా అందరూ చిత్రిస్తున్న టైంలో రకరకాలైనటువంటి పేదరికంలో దారిద్ర్యంలో అన్ని రకాలుగా అట్టడుగు పరిస్థితుల్లో జీవిస్తూ చితికిపోయి ఛిద్రమైపోయి ధర్మం కొల ప్రాణంతో నిలబెడుతున్నటువంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి వాళ్ళ యొక్క దరిద్ర స్థితిని చూసి వాళ్ళ అభ్యున్నతికి కొన్ని వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. ఎంతో కొంత బడ్జెట్ ఎలకేషన్ జరిగింది. ఆ రకంగా రెండు రాష్ట్రాల్లోనూ ఇక్కడ అక్కడ కూడా ప్రభుత్వాల తీరు వాళ్ళ విధానాలు చూస్తుంటే మనకు ఒక నిశ్చింత ఒక నమ్మకం జరుగుతున్నాయి. అందువల్ల ఇటువంటి అద్భుతమైన మార్పుకి కారణమైనటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞత తెలుపుకోవటం ఒక సమాజంగా మన ధర్మము అని అనిపించి అది కేవలం వ్యక్తపరచడం అనేది ఒకటి. సమాజంలో ఉన్న ఈ మంచి కాలం కలిసి వచ్చి మంచి కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి సత్పురుషులని సత్కరించుకొని వాళ్ళు ఇంకా ఇటువంటి మంచి పనులు చేస్తారు, ధర్మానికి సంప్రదాయానికి వాళ్ళ వల్ల ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి వారికి చేయటం కోసం వారిని కోరుకోవటము వారిని ఆకర్షించడం కోసం అనేది ఒక్కొక్క రెండవది. ఇక మూడవది ఏంటంటే ఇటువంటి కార్యక్రమం ముందు పెడదాం అనుకున్నప్పుడు ఒక 10 మంది వస్తారేమో, 10 మంది 15 మంది అయితే మరీ ఎక్కువ దొరుకుతారో లేదో అని అనుకున్నాం. కానీ మొదలుపెట్టిన తర్వాత చాలా క్లుప్తంగా ఇదేది ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నది కాదు, ఆర్గనైజరు దీనికి ఎవడూ లేడు, దీని వెనక ఎవరూ లేరు, వెనక ముందు ఏ రకమైన ఎజెండా లేదు, ఒక ఆత్మీయంగా ఒక సమావేశం పెడదాము అని అనుకున్నప్పుడు ఎంతమంది కలిసి వస్తారో అని అది చిన్నగా మాట్లాడితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీని విషయంలో ఇంకొకటి ఏం కనపడిందంటే మామూలుగా ఇవాళ మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకప్పుడు పరిస్థితులు పోయి ఇవాళ ప్రతి సమాజము కూడా సామాజిక వర్గాల దృష్టితోనే ఆలోచిస్తున్నది. దానివల్ల ప్రతి సామాజిక వర్గానికి తమ వర్గం ఏమిటి, దాని యొక్క మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటి ఒక స్పృహ అనేది ప్రతి సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ వాళ్ళ మనుగడ కోసము ఇష్టమున్నా లేకపోయినా ఆ రకమైన పరిస్థితికి వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పేరు వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ పేర్లలోనే పెట్టుకొని సగర్వంగా చెప్పుకోవడానికి ధీమాగా తలెత్తుకొని తిరుగుతున్న టైంలో ఏ రకమైన ఉనికి ఏ రకమైన అస్తిత్వము గుర్తింపు కూడా ఇష్టపడని అనామకంగా ఉన్న ఏ రకమైన ఆర్గనైజేషను లేకుండా ఆర్గనైజేషన్ పేరు చెప్తూనే భయపడుతూ బిక్కుబిక్కుమంటున్న ఏకైక కమ్యూనిటీ బ్రాహ్మణ వర్గం ఒకటే. దానివల్ల ఎంత దాకా వెళ్ళిందంటే కొంతమంది మన వాళ్ళు ఎవరున్నారు అని అంటే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళకే వారిలాంటి పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు ఏ కమ్యూనిటీ కూడా తెలియని పరిస్థితి ఉన్నదని మాకు అర్థమైంది. సరే చూసిన తర్వాత మనం ఏమి చేయక్కర్లే, ఇప్పుడు ఏదో తీర్మానాలు చేయాలి, ఇంకేదో చేయాలి, జెండాలు పట్టుకోవాలి, ఇంకోటి చేయాలి, అదేం అక్కర్ల. ఎన్ని సామాజిక వర్గాల్లాగానే ఇది కూడా కాస్త ధర్మానికి సాంప్రదాయానికి మనుగడగా పట్టుబొమ్మగా ఉన్నటువంటి సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి వారసత్వము సంస్కృతి ఉన్నదానికి మనం వారసులం కదా. ఇలాంటి వాళ్ళము కలిస్తే ఒక ఆత్మీయంగా ఒక చోట కలిస్తే ఒకరికొకరు పరిచయం అవుతారు, ఎవరేమిటో తెలుస్తుంది, సో ఓహో అవునా అనేది అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఫెలో ఫీలింగ్ని ఒక రకమైన ఆత్మీయతని డెవలప్ చేయటం ఈ ఉద్దేశం. అందుకనే అరేంజ్మెంట్ కూడా ఈ రకంగా చేసాం, సో దట్ ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మామూలుగా ఈ రకమైన సామాజిక వర్గంలో ఇలాంటి నిస్పృహ నిశ్చేదం ఎందుకున్నది అని అంటే మిగతా సామాజిక వర్గాలకి వాళ్ళనంటూ ఒక ఆర్గనైజ్డ్ శక్తిలో ఫోర్సెస్ ఉన్నాయి, ఒక సంస్థలు ఉన్నాయి. అటువంటి దేనికి నోచుకోలేదు కనుక ఒక రకమైన ఈ సామాజిక వర్గం తరఫున మాట్లాడటానికి ఎవరు సరైన వాళ్ళు లేక ఉన్న వాళ్ళలో రకరకాలైనటువంటి అనైక్యతలు కలహాలు ఉండి వాళ్ళే ఒక రకమైన ఎంబరాస్మెంట్గా లైబిలిటీగా తయారైనప్పుడు కనీసం బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్ళం, సమాజంలో వివిధ వర్గాల్లో ఉన్నవాళ్ళం మనం ఏం చేయగలం, మన వరకు మన చేతనైనంతలో ఆ ధర్మానికి వైదిక ధర్మానికి మనం ఏమైనా చేయగలమా? నిజంగా దానికోసం అవసరం ఉన్నవాళ్ళు, రకరకాలైన బాధలు పడుతున్న వాళ్ళు, రకరకాలైన దాడులకు గురి అవుతున్న వాళ్ళు, రకరకాలుగా టార్గెట్ అవుతున్న వాళ్ళు, వాళ్ళకి మనం ఏదైనా చేతమైన సహాయం చేయటానికి ఏమన్నా ఆలోచించగలమా అన్నటువంటి ఆలోచనను పురికొల్పటం మాత్రమే దీనికి ధ్యేయంగానే అవన్నీ డిస్కస్ చేయటానికి మాత్రం కాదు.
దీనికి కేవలం ఆత్మీయంగా ఒకళ్ళొకడు కలుసుకోవటం, పెద్దల్ని గౌరవించటం, పెద్దలు చెప్పింది వినటం, తర్వాత అందరం కలిసి హాయిగా భోజనాలు చేయటం, డిస్పర్స్ అవ్వటం కోసం ఏర్పాడైంది. దయచేసి ఒక విన్నపం, ఇందాక సునీత గారు చెప్పారు, మనం ఇప్పుడు ఇది పెడుతున్నది ఒక హిస్టారిక్. ఇటువంటి మీటింగు పెద్దలు ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు రావటం అనేది వారు నిజంగా దండం పెట్టవలసింది. అంత పెద్దలు వచ్చి మన దగ్గర ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డిగ్నిటీని, వాళ్ళ స్టేచర్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానూ ఇసుమంతా కూడా ఏ రకమైన అసౌకర్యం కానీ, ఇబ్బంది కానీ పెద్దలకు కానీ, ఇక్కడ కింద ఉన్నటువంటి చాలా అత్యంత ప్రముఖ స్థానాల్లో, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వాళ్ళకి చాలా వాళ్ళ డిగ్నిటీని, స్టేచర్ని దృష్టిలో పెట్టుకుని జరగాలి కనుక అనవసరమైన వాళ్ళకి ఏమీ లేనిదే రకరకాలైనటువంటి నిందలు, అపనిందలు చేయడంలో మా మీడియా వాళ్ళు బాగా పెట్టింది పేరు కాబట్టి ఇందులో మేము ఎక్స్పర్ట్స్ కనుక మీడియాకు చెందిన ప్రముఖులు చాలామంది ఉన్నారు. కానీ ఇది ఇట్ ఈజ్ క్లోజ్ ఫర్ మీడియా. దీని గురించి ఎక్కడా మేము చెప్పదలుచుకోలేదు, దీని గురించి పెద్ద పబ్లిసిటీ ఇవ్వదలుచుకోలేదు. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా దీని గురించి ఫోటోలు తీయటమో, ఇంకోటి తీయటమో, రికార్డు చేయటమో మంచి సదుద్దేశంతోనే చేసినా పెదవి దాటితే పృథివీ దాటుతుంది కనుక దానివల్ల చికాకులు ఏమీ రాకుండా చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పూజ్యులు పెద్దలు శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, ఫార్మా ఐఏఎస్ ఆఫీసర్, పెద్దలు శ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేద మంత్రోచ్చారణల మధ్య సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గురుగారికి సన్మానం. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని ముందుగా పూలమాలతో గురుగారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సామవేదం షణ్ముఖ శర్మ గారిని శాలువతోనూ, గరికపాటి వారిని భగవద్గీతతోనూ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని పళ్ళతోనూ, సిద్ధాంతి గారిని ప్రసాదంతోనూ ఈనాటి మన వేదిక మీద ఉన్న పెద్దలందరినీ సన్మానించుకోవడం జరుగుతుంది. షణ్ముఖ శర్మ గారు ఇప్పుడు పూలమాలతో సత్కరిస్తున్నారు. ఆశాస్తే యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే ఉత్తవనస్యామాశాస్తే ఉత్తరాన్ దేవయజ్యామాశాస్తే భోజో హవిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్ తదృధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యావా పృథివీ అగుంహసస్పాతాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి
तीर्वै देवतास्ताः सर्व वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति। శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్నో బాధ్యతలు టైం లేకుండా వారి కార్యక్రమాన్ని ఇచ్చేశారు. వారికి ఇప్పుడు ఆత్మీయ సన్మానం. రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం శాంత సాగ్నినా శాంత సామే శాంత శుచగుం శమయతో అంతరిక్షగుం శాంతం తద్వాయున శాంతం తన్మే శాంతగుం శుచగుం శమయతో. ద్యౌ శాంత సాదిత్యేన శాంత సామే శాంత శుచగుం శమయతో. పృథివీ శాంతిరంతరిక్షగుం శాంతిర్ద్యౌ శాంతిర్దిశः శాంతిరవాంత దిశాः శాంతిరగ్నిः శాంతిర్వాయుः శాంతిరాదిత్యः శాంతిశ్చంద్రమాः శాంతిర్నక్షత్రాణి శాంతిరాపः శాంతిరోషధయः శాంతిర్వనస్పతయः శాంతిర్గౌ శాంతిరజా శాంతిరశ్వः శాంతిః పురుషः శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణः శాంతిः శాంతిర్వశాంతిः శాంతిర్మే అస్తు శాంతిః. ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు గురువు గారు ఈ వేదికను ఉద్దేశించి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ఏం ఉపదేశిస్తారో ఒక్కసారి విందాం. గురుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్వను మత్ప్రణామ. నమో బ్రహ్మణే నమో స్వగ్నయే నమః పృథివ్యై నమోషధీభ్యः నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. యావతీర్వై దేవతాస్తాः సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నా శ్రీలంకీర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి. సభాయై నమః. అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సచరంధను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి చతుర. ఇది బ్రాహ్మణుల యొక్క గొప్పతనమైన శంఖారావం. పరశురాముడి యొక్క పేరుతో బ్రాహ్మణ జాతి చాలా గొప్పది. పరశురాముడి యొక్క గొప్పతనం అగ్రతశ్చతురః వేదాః వేదాః అగ్రతః పృష్ఠతః శశరం ధను. వెనక చూస్తే ధనస్సు బాణాలు గండ్రగొడ్డలి. శాపాదపి శరాదపి. ఈ శ్లోకం ఇక్కడ రాశారు, చాలా సమంజసంగా ఉంది. ఇక్కడికి చేరిన వారంతా అట్లాంటి వారి, ఇందులో ఏమీ సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు
సమస్తమైన ఆధ్యాత్మిక బ్రాహ్మ్య సంపదతో తొణికిసలాడుతున్నవారు. సశరము ధను అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, వైభవం, చక్కదిద్దటము, సామాజిక శ్రేయస్సు ఇది ఒక వైపు. రెండూ ఉన్నాయి బ్రాహ్మణుని యందు. ఈనాడు ఇక్కడ చేరినటువంటి మీరంతా నన్నేదో గౌరవించారంటే నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు. అయితే ఒక్క విషయంలో గొప్పవాడిని. ఒక్క విషయంలో తప్పకుండా మీరు నన్ను గౌరవించవచ్చు. ఏమిటంటే వయస్సు. నాకంటే పెద్దవారు ఈ సభలో లేరు, నాకు నమ్మకం. అది ఒక్కటి తప్పితే ఇందులో నిజంగా నన్ను గౌరవించదగిన పెద్ద మీకంటే విశేషాలు ఏం లేవు. మీ సహృదయత, సౌజన్యం. ఇదివరకు యుగాల్లో ఒక్కొక్కరే ఇండివిజువల్ కెపాసిటీస్ ఎక్కువ, బలం చాలా గొప్పది. అందుకనే ఆ రోజుల్లో పుట్టింది ఈ శ్లోకం, బ్రాహ్మణానాం అనేకత్వం. ఒకడు చెప్పింది ఇంకోడు కాదంటాడు. యాజ్ఞవల్క్యుడు చెబితే గౌతముడు కాదంటాడు, గౌతముడు చెబితే కణాదుడు కాదంటాడు, అది చెబితే కర్ణుడు కాదంటాడు,